హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు మూటెక్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బైరీ మూవీ రివ్యూ అయితే చూద్దాం. యాక్చువల్లీ ఈ సినిమాని జాన్ గ్లాడీ అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా సయ్యద్ మజీద్ అయితే అంటే రాజలింగం అనే క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది. ఇంకా సినిమాకి సంబంధించిన రివ్యూ తెలుసుకునే ముందు మీకు ఒకటి అయితే చెప్పాలి. అదేంటంటే, సో మనకి ఏదైతే ధనుష్ హీరోగా నటించిన మారీ సినిమా ఉందో ఆ సినిమా అనేది నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో ధనుష్ క్యారెక్టర్ కన్నా కూడా బ్యాక్గ్రౌండ్ లో పావురాలకు సంబంధించిన స్టోరీ ఏదైతే నడుస్తుందో అది నాకు చాలా ఇష్టం. బట్ ఆ సినిమాలో ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరగలేదు ఆ పావురాలకు సంబంధించి, దానికి సంబంధించిన పోటీల గురించి. కానీ ఈ బైరీ అనే సినిమా మొత్తం కూడా ఈ పావురాలకు సంబంధించే ఉంటది. పావురాల కోసం మనిషి నుంచి మృగంగా ఎలా మారతాడో చూపిస్తారో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది. అండ్ ఆల్సో ఈ పావురాల పోటీల కోసం ఒక మనిషి ఎంత కష్టపడతాడు, అలాగే ఆ పావురాలని పోటీకి సిద్ధం చేయడానికి, అలాగే తను ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తాడు, అలాగే ఈ పోటీకి సిద్ధమయ్యే టైంలో ఈ పావురాలు ఎన్ని విధాలుగా సమస్యలు ఎదుర్కొంటాయి అనేది కూడా మనకైతే ఈ సినిమాలో మెయిన్ గా చూపించారు. బేసికలీ మనం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో ఈ పావురాలకు సంబంధించి ఈ పోటీలు గాని, అలాగే ఆ ఎన్విరాన్మెంట్ అనేది మనం ఎక్కడ చూసినా గానీ మనం చాలా లిమిటెడ్ గా అయితే చూస్తాం. కానీ మనకి తమిళనాడు ఆర్ కేరళలో నిజానికి పావురాలకు సంబంధించిన పోటీలు అనేవి ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. సో ఈ పావురాలకు సంబంధించి మనకైతే కొత్త కాబట్టి మనం ఈ సినిమా చూసే టైంలో సో ఈ మూవీని చాలా ఎంజాయ్ చేస్తాం. అలాగే దానికి తోడు ఆ పెంచేవాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది చాలా అంటే మాస్క్ లేకుండా అయితే చూపించారు. చాలా రా ఎమోషన్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ మూవీకి సంబంధించిన స్టోరీని చిన్నగా డిఫైన్ చేయాలంటే, మన హీరో రాజలింగం ఓ పక్కన ఇంజనీరింగ్ అనేది చేస్తూ మరో పక్క ఈ పావురాల పోటీ గురించి సిద్ధపడుతూ ఉంటాడు. కానీ తను ఏది తేల్చుకోలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మకి ఈ పావురాల పోటీల్లో పాల్గొనడం ఇష్టం ఉండదు. సో వాళ్ళ అమ్మకి ఇష్టం లేదని తెలియకుండా ఈ పావురాల పోటీకి వెళ్తూ ఉంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు. మరో పక్క ఇంజనీరింగ్ అనేది చేస్తూ ఉంటాడు. కానీ వన్స్ అపాన్ ఎ టైం ఏమవుద్దంటే, ఈ పావురాల మీద ఇంట్రెస్ట్ తో తన చదువుని పక్కన పెట్టేస్తాడు. సో దాని వల్ల ఫ్యామిలీలో వాళ్ళ అమ్మకి తనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఈ చదువు పరంగా. సో ఫ్రెండ్స్, ఇది ఇలా ఉండగా తనకు సంబంధించిన పావురాన్ని మరొకడు చంపాలని, అలాగే ఈ పోటీలో నుంచి పూర్తిగా తొలగించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి మన హీరోకి తనకి చాలా క్లాషెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనం మిగతా సినిమాల్లో ఎక్కడ కూడా చూడం అలాంటి రా ఎమోషన్స్ అనేవి ఈ సినిమాల్లో చూస్తాం మనం. అలాగే నేను చెప్పాను కదా, ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ కూడా ఈ మూవీలో ఒక క్యారెక్టర్ అయితే చేశాడు. అది నేనైతే చెప్పను, మీరే చూడండి. తన క్యారెక్టర్ ఈ పూర్తి మూవీకి సోల్ అనమాట. అలాగే ఈ మూవీలో మిగతా మూవీస్ లాగా అంతెందుకు, మన మారి మూవీలో ఏదైతే లవ్ స్టోరీ అనేది పెట్టి మన పావురాల స్టోరీని సైడ్ కి ఎలా నెట్టేశారో అలా ఈ మూవీలో అయితే ఏమీ ఉండదు. ఈవెన్ ఈ మూవీలో లవ్ స్టోరీ స్కోపే లేదు. పూర్తిగా హీరోకి సంబంధించిన పావురం అండ్ తన స్టడీ, ఇదే మనం ఈ మూవీలో అయితే చూస్తాం. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఫ్రీగా ఉంటే ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. ఈవెన్ మారీ మూవీ కూడా ఒకసారి ట్రై చేయండి, అది కూడా చాలా బాగుంటుంది. బట్ అది ఒక స్టైల్ బేస్డ్ మూవీ అనమాట, హీరోకి సంబంధించిన స్టైల్ని చూపించే మూవీ. బట్ ఇది వచ్చేసి ఒక పావురాలు పోటీ నడిపే ఒక సామాన్య యువకుడు ఎన్ని కష్టాలు పడతాడు, ఎన్ని తిప్పలు పడతాడు ఈ పోటీల్లోకి ఆ పావురాన్ని సిద్ధం చేయడానికి. సో దాన్ని చూపించే స్టోరీ అనమాట. సో కుదిరితే మాత్రం అసలు మిస్ చేయొద్దు, మీరు ఏమాత్రం డిసప్పాయింట్ అవరు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, bye bye, and don't forget to like, share and subscribe.